నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 16వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. తత్రైవం సతి కార్తారమాత్మానం కేవలం తుయః పశ్యత్యకృతబుద్ధిత్వాన్ న స పశ్యతి దుర్మతి. తాత్పర్యం: ఈ 5 కారణాలతో చేసే కర్మల విషయం పక్కన పెడితే, ఎవరైతే అజ్ఞానంతో, అవివేకంతో, శాస్త్రజ్ఞానము, బుద్ధి లేకుండా అన్ని కర్మలు నేనే చేస్తున్నాను, అన్నీ నా వల్లనే జరుగుతున్నాయని అనుకుంటూ ఉంటాడో, అటువంటి అవివేకకి కర్మల యొక్క దేహము, ఆత్మల యొక్క నిజమైన స్వభావము గురించి తెలుసుకోలేడు. కాబట్టి ఏ పని చేసినా మనలో ఉండే జీవాత్మ కర్త కాదు. జీవాత్మ కేవలం సాక్షి మాత్రమే. చేసే పనులు చూస్తూ ఉంటుంది. పైన చెప్పిన 5 కూడితేనే ఏ పనైనా నెరవేరుతుంది. ఆత్మస్వరూపాన్ని, కర్మల స్వభావాన్ని సరిగా అర్థం చేసుకోలేని మానవులు ఈ శరీరమే ఆత్మ అనుకుంటూ, అంతా నేనే చేశానని అనుకుంటూ, అంతా నా మహిమ అంటూ ఉంటారు. వారికి ఆత్మజ్ఞానం లేదు, శాస్త్ర పరిజ్ఞానం అసలే ఉండదు. అవివేకంతో అలా మాట్లాడుతూ ఉంటారు. అందుకే అకృత బుద్ధిత్వాత్ దుర్మతి అన్నారు. అంటే స్థిరమైన బుద్ధి లేనివాడు, పరిపక్వత చెందిన బుద్ధి లేనివాడు. దుర్మతి అంటే వాడికి మతి ఉంది కానీ అది కలుషితమైనది, నిజాన్ని చూడలేకపోతున్నది, నేనే అన్నిటికీ కారణమనే భ్రమలో ఉంది. అటువంటి దుర్మతులు ఆత్మస్వరూపమును చూడలేరు, నిజం ఏదో తెలుసుకోలేరు. నేనే ఈ శరీరము, అన్ని పనులు నా వల్లనే జరుగుతున్నాయనే మూఢత్వంలో ఉంటారు. ఆత్మానం కేవలం అంటే ఈ ఆత్మకు ఏ కర్మ చేయాలని కానీ, ఆ కర్మ ఫలమును అనుభవించాలని కానీ లేదు. ఆత్మశుద్ధ సత్వ చైతన్య స్వరూపము దానికి ఏది అంటదు. ఉదాహరణ ఇంతకుముందే చెప్పుకున్నాం. సూర్యకాంతి మంచి వస్తువు మీద, చెడ్డ వస్తువు మీద, సత్కార్యములు చేయడానికి, దుర్మార్గాలు చేయడానికి అన్నిటికీ తన కాంతిని ప్రసరింపజేస్తుంది. కానీ ఆ కార్యములు కానీ, వాటి ఫలితాలు కానీ సూర్యకాంతి కంటుకో. అది ఎప్పుడూ స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటుంది. అలాగే మనలో ఉన్న ఆత్మస్వరూపము కూడా మనము చేసే ఏ కర్మలకు బాధ్యుడు కాదు. ఆ కర్మ ఫలములు ఆత్మకు అంటుకోవు. దీనికి వ్యతిరేకంగా ఆలోచించేవాడు దుర్మతి అని అన్నాడు పరమాత్మ. మరి నరుడు ఇలా వ్యతిరేకంగా ఎందుకు ఆలోచిస్తున్నాడంటే దానికి ఒకటే సమాధానం: అకృత బుద్ధి. వాడికి బుద్ధి ఉంది కానీ అది పరిపక్వత చెందలేదు. అందుకని స న పశ్యతి అంటే ఇటువంటి దుర్మతి నిజాన్ని నిజంగా చూడలేడు. దానికి విరుద్ధంగా చూస్తాడు. నేను వేరు, శరీరం వేరు అని అనుకోడు. నేనే ఈ శరీరం, అన్నీ నేనే చేస్తున్నాను, అన్నీ నా వల్లనే జరుగుతున్నాయి అనే అహంకారంతో ఉంటాడు. వీడు కళ్ళు ఉండి కూడా గుడ్డివాడు. మరి ఈ దుర్మతి బుద్ధి పరిపక్వత చెందాలంటే గురువును ఆశ్రయించాలి, శాస్త్రములను చదవాలి, అర్థం చేసుకోవాలి. ఇది ఒక్కటే మార్గము. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.